నిర్గమాకాండం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగులు చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. దేవుని యొక్క మహిమ ఏం చేస్తుందో తెలుసా? మొదటిగా దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క సన్నిధి, స్పెషల్ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్లోరీ. దేవుని యొక్క ప్రత్యేకమైన సన్నిధి ఒక వ్యక్తికి పరిశుద్ధతను దయచేస్తుంది. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి ఒక వ్యక్తితో ఉంటే బైబిల్లో వ్రాయబడింది, నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన నీవు అణిచివేయుదువు. దేవుని యొక్క మహిమ శత్రువులను అణిచివేస్తుందంట. దేవుని మహిమకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ ఆరోగ్యానికి వ్యతిరేకంగా, నీ ఉద్యోగంలోకి వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారా? బైబిల్లో వ్రాయబడింది, దేవుని మహిమ శత్రువులను అణిచివేస్తుంది. శత్రువు యొక్క కోరిక ఏంటండి? శత్రువు యొక్క కోరిక ఏంటి తెలుసా? ఇదే 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. శత్రువు యొక్క కోరిక కనపడుతుంది మనకు. తర మీదను కలిసి కొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకొనేను. శత్రువు ఏమనుకుంటున్నాడంట? శత్రువుకు ఒక కోరిక ఉంది. ఆ శత్రువు యొక్క కోరిక ఏంటి తెలుసా? ఎందుకు దేవుడు తన మహిమను చూపిస్తాడు అనేటువంటిది చెప్తున్నా. శత్రువుకుండే కోరిక ఏంటి తెలుసా? మొదటిగా తరమాలి, వెంటబడాలి. అంటే నిన్ను ఉన్న స్థలంలో నుంచి ప్రశాంతంగా ఉండనియడు, పరిగెత్తడం ప్రారంభిస్తాం. టెన్షన్ తట్టుకోలేక పారిపోయేటువంటి వ్యక్తులుగా చేస్తాడు శత్రువు. తరమాలని చూస్తాడు శత్రువు. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎనిమీ. రెండవదిగా దోపుడు సొమ్ము పంచుకోవాలి. నీ దగ్గర ఉండేదంతా తీసుకోవాలి. నీ దగ్గర ఉండే డబ్బైనా, నీ దగ్గర ఉండే నెమ్మదైనా, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ తీసేయాలి. దోపుడు సొమ్ము పంచుకోవాలి. నీ దగ్గర ఉండేది తన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. నీ దగ్గర ఉండేటువంటిది. బైబిల్లో మనం చూస్తే గెరాసెన్ల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడు, అరుస్తున్నాడు. సాతాను అనుకున్నాడు, అరే వీడు అరుస్తున్నాడు కానీ వీడి శరీరం బాగుందే అని ఏం చేశాడంటే రాయి తీసుకొని నిన్ను నువ్వే కొట్టుకొని చెప్పాడు. అంటే సాతానుకునేటువంటి లక్షణం ఏంటంటే నీ దగ్గర ఉండేటువంటి శరీరాన్ని కూడా దోచుకోవాలని ఆశపడతాడు. శత్రువు యొక్క కోరిక నీ దగ్గర ఏది ఉందో వాటిని దోచుకోవాలని ఆశపడతాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ శత్రువు నేను తరుముతున్నాడా? ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసావా? దేవుని మహిమ అడుగు. నిర్గమాకాండం 15వ అధ్యాయానికి ముందు ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి తెలుసా? ఫరో తన సమస్త సైన్యముతో ఐగుప్తును ఖాళీ చేసి రథాలపైన వస్తున్నాడు. దేనికోసం? వాళ్ళని తరమాలని. రెండవదిగా వారి దగ్గర ఉండే దోపుడు సొమ్ము పంచుకోవాలి. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన నీ దగ్గర ఉండవలసింది వేరే వాళ్ళ దగ్గర ఉందా? ఈ దినాన నీ దగ్గర ఉండవలసినది ఏదో లేదు అనే ఫీలింగ్ లేక నువ్వు వచ్చేసావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని మహిమ కావాలి నీకు. దేవుని యొక్క మహిమ పని చేయాలి. మూడవదిగా ఈ శత్రువు యొక్క లక్షణం ఏంటి తెలుసా? నా కత్తి దూసెదను. తరిమాడు, తీసుకున్నాడు, వదిలేచ్చు కదా. కత్తి దూయాలి. ఏదో ఒక రకంగా నీ పైన వాని ప్రతాపం చూపించాలి. అంటే నీ శరీరం పైన ఒక అనారోగ్య రూపంలో కానీ, లేకపోతే ఒక కృంగిపోయే వ్యక్తిగా నిన్ను మార్చడంలోనే కత్తి దూయాలని చూస్తాడంట శత్రువు. ఒకటి తరమాలి, రెండవదిగా దోపుడు సొమ్ము పంచుకోవాలి, మూడవదిగా కత్తి దూయాలి. ఇంకా నాలుగవదిగా చూడండి, నా చెయ్యి వారిని నాశనము చేయను. కత్తితో ఒకవేళ జావలేదా గొడ్డలతో చంపుదాం అనుకుంటాడా? లాస్ట్కు ఫైనల్ డెసిషన్ ఏంటి తెలుసా? నాశనం చేయాలి. అసలు ఒక వ్యక్తి ఉండకూడదు, ఇశ్రాయేలు ప్రజలు ఉండకూడదు, ఇశ్రాయేలు దేశం ఉండకూడదు అని నిర్గమాకాండం 14వ అధ్యాయంలోనే డిసైడ్ చేశాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలోనే డిసైడ్ చేశాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శత్రువు యొక్క కోరిక ఏంటి తెలుసా? శత్రువు యొక్క కోరిక నేను తరమాలి. శత్రువు యొక్క కోరిక ఏంటి తెలుసా? దోచుకోవాలి. శత్రువు యొక్క కోరిక ఏంటి తెలుసా? ఆశ తీరా నీ పైన తన కత్తి దూయాలి. నాలుగవదిగా శత్రువు యొక్క కోరిక నాశనం చేయాలి. మరి ఎవరి శత్రువు నుంచి కాపాడతారు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, ఉన్నవాడునని చెప్పావు కదా, నాతో ఉంటానని నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చెప్పావు కదా, ఇప్పుడు రా ప్రభువా, శత్రువు వస్తున్నాడు ప్రభువా, రా ప్రభువా. దేవుడు వచ్చేసాడండి. ఆ సముద్రం దగ్గరికి దేవుడు వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, నీ కోసం ఎక్కడికైనా వస్తాడు. నీ పక్షాన యుద్ధమాడే దేవుడు. హల్లెలూయా.
దేవుని యొక్క మహిమ ఏంటి తెలుసా? నీ శత్రువులను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, దేవా లార్డ్ ఐ యామ్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ట్రబుల్ ఫ్రమ్ మై ఎనిమీస్, నా శత్రువుల యొద్ద నాకు చాలా పోరాటం ఉంది ప్రభా, నన్ను సతాయిస్తున్నారు ప్రభా, నన్ను వేధిస్తున్నారు ప్రభా, నా పైన పగబట్టి ఉన్నారు ప్రభా, నా పైన ప్రతీకారంతో రగిలిపోతున్నారు ప్రభా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల దగ్గర ఆయన తన మహిమ ప్రదర్శనని ఇస్తాడు. ఈరోజు ఈ దేవుని అడుగు, సర్వలోకము దేవుని మహిమతో ఎందుకుంది తెలుసా? ఎక్కడెక్కడ నీ శత్రువులు ఉన్నా వారిపైన దేవుడు తన ప్రభావాన్ని చూపుతాడు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక సహోదరుడు పరిచర్యకు వచ్చాడండి. వచ్చి ఆయన నా దగ్గరికి తీసుకొని వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, బ్రదర్ నేను ఒకరికి డబ్బు ఇచ్చాను, ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి వెళ్ళిపోయాడు బ్రదర్, ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడు, అఫీషియల్గా ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎంతమంది ప్రయత్నం చేసినా అతను దొరకడంలే. వేర్ అబౌట్స్ ఆర్ నాట్ నోన్. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. కానీ నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దేవుడు నాకు సహాయం చేస్తాడా? నేను అన్నాను, మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు. బ్రదర్ ఆయన ఐపీ పెట్టాడు, ఎక్కడ ఉన్నాడో కొన్ని నెలలైంది మాకు తెలియదు. మరి నా డబ్బు నా దగ్గరకు వస్తుందా? నేను అన్నాను రెండోసారి, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆయన ఎక్కడ ఉన్నాడు నీకు అనవసరం. దేవుడు తన మహిమను చూపిస్తాడు. ఆయన అన్నాడు, బ్రదర్ నిజంగా దేవుడు మహిమను చూపిస్తాడు. నువ్వు నమ్మితే. నేను నమ్ముతున్నాను బ్రదర్. అయితే నేను కూడా నమ్ముతున్నాం. ఇద్దరు ఏకీవిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పట్టుదలతో ప్రార్థన చేశామండి. అయితే ఇంక 5వ రోజు అనుకుంటాను, 5వ రోజు ఆయనే ఈయనకు ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి నీకు డబ్బు ఇవ్వాలనే ప్రేరేపణ ఎందుకో నాకు కలుగుతుంది. ఎవరికి నేను ఇవ్వబుద్ధి కావడంలా, ఎవరికి ఇవ్వను కూడా నేను, ఎవరికి. కానీ నీకెందుకో ఇవ్వాలని ప్రేరేపణ కలుగుతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీ డబ్బు నీకు ఇస్తాను. నేను ఎక్కడున్నావో చెప్పు. ఆయన అన్నాడు, పలానా స్థలంలో ఉన్నానంటే. ఆయన అన్నాడంట, నేను అక్కడ లేను, అంత దూరం నేను రాలేను, కాబట్టి నీకు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, అకౌంట్ నెంబర్ పంపి అన్నాడంట. దేవుని బిడ్డలారా, అకౌంట్ నెంబర్ పంపిస్తే డబ్బు వచ్చింది. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యంలో నీ శత్రువు ఎక్కడ ఉన్నా, ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడా, ఒక రాజా, సైన్యమా, that doesn't matter to the Lord. దేవుని మహిమను మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ శత్రువుల మీద మహిమాతిశయమును చూపించే దేవుడు, తన మహిమను చూపించేటువంటి దేవుడు. ఈరోజు ఎవరు నీ శత్రువో నాకు తెలియదు. కొంతమందికి వాళ్ళ అత్తనే శత్రువుగా ఉంటుంది కదా, కొంతమందికి వాళ్ళ భర్తనే శత్రువుగా ఉంటారు. అంటే వాళ్ళని దేవుడు చంపాలని కాదు, వాళ్ళను మారుస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏది లేదు. నీ శత్రువుకుండే కోరికలు చాలా ఉన్నాయి. తరమాలి, కలుసుకోవాలి, దోపుడు సొమ్ము పంచుకోవాలి, ఆశ తీర్చుకోవాలి, కత్తి దూయాలి, నాశనం చేయాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని మహిమ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నుంచి ఒకటి అడుగు, దేవా నా శత్రువుల ఎదుట నీ మహిమ కనబడాలి ప్రభా, నా కొరకు నీ మహిమ పనిచేయాలి ప్రభా. దేవా నీ మహిమ కలిగిన కార్యాలు నా జీవితంలో జరిగించాలి. దేవుని యొక్క మహిమ సర్వలోకంలో ఉంది. ఎందుకు? ఎక్కడెక్కడ నీ శత్రువులు ఉన్నా పని చేస్తుంది. ఒకానొక సందర్భంలో ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను, కానీ మరొకసారి మీ విశ్వాసం బలపడినట్లుగా చెప్తాను. పరిచర్యకు వచ్చేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇవి కొంతమంది వినాలి. కొన్ని రకాలుగా ఉద్దేశాలతో వస్తారు, కొంతమంది నేరుగా ప్రార్థనకని వాక్యానికనికి వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే టీవీలో చూస్తారండి, ఈయన వాక్యం చెప్తున్నాడా కదా అని ఎత్తుక్కుంటూ వస్తారు. అలాంటి బ్యాచ్లో ఉండేటువంటి ఒక సహోదరుడు వచ్చి వరుసగా 3 వారాలు, గురువారం, ఆదివారం ఫస్ట్ సర్వీస్, ఆదివారం సెకండ్ సర్వీస్, జూమ్లో కలవడం. నేను అనుకున్నాను, ఏం ఇంత సిన్సియర్ అయిపోయినాడు ఈయన, కొత్త ఆయనకి ఇంత సిన్సియారిటీ ఉంది అనుకున్నా. 4వ వారం నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ కాదు, ఇంతకుముందున్న ప్లేస్లో నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. చెప్పండి బ్రదర్ అంటే, ఏం లేదు బ్రదర్, మీతో పర్సనల్గా మాట్లాడాలి, మీ ఇంటికి రావాలి అన్నాడు. అవునా, రండి బ్రదర్, రేపు రండి అని చెప్పాను. వచ్చాడు. సార్ భలే ఉంది సార్ మీ వాక్యం. ఇంకా పొగడం మొదలు పెడితే డౌట్ వచ్చింది, ఏదో స్కెచ్ చేశాడు మనోడు, పొగుడుతున్నాడు విపరీతంగా.
అబ్బా ఏం వాక్యం బ్రదర్. అసలు నేను పక్కలో చూస్తాను, ఎవ్వరు కూడా తల తిప్పరు బ్రదర్. ఏం వాక్యం వింటున్నారు, అసలు ఇట్లాంటి వాక్యం వినక ఎన్ని రోజులైంది, నేను చాలా తప్పు చేశాను బ్రదర్ అనుకుని. ఒకసారి ఒక రకంగా మెచ్చుకుంటే సరే, ప్రతిదానికి మెచ్చుకుంటుంటే డౌట్ వచ్చింది. ఏమన్నాడంటే, సార్ మీరు చాలా మంచోళ్ళు సార్ అన్నాడు. ఇంకొక బిస్కెట్ వేసాడే అనుకున్నా. ఆ తర్వాత అన్నాడు, సార్ నేను అడి దినాన వాక్యం చెప్పారు గుర్తుందా అన్నాడు. ఏం చెప్పాను అన్నా అంటే ఆయన అన్నాడు, అక్కర్లో ఉండేవారికి మనం సహాయం చేయాలన్నారు కదా. అవును బ్రదర్, సహాయం చేయాలన్నాను. సో మీరు నాకు హెల్ప్ చేయాలి సార్ అన్నాడు. అమ్మా ఏం స్కెచ్ చేసావు నువ్వు, ఏంటి అన్నాను. ఏంటి అంటే, ఏం లేదు సార్, నేను ఒక చోట పాలసీలో పని చేస్తాను, ఒక్క పాలసీ మీరు చేయండి, ఒక్క పాలసీ మీరు చేయండి. అద్భుతమైన పాలసీ సార్ అది, ఆ ఒక్కటి చేస్తే నా టార్గెట్ అయిపోతుంది. నా టార్గెట్ అయిపోయిందంటే ఇంత డబ్బు నాకు వస్తుంది. ఇంత డబ్బు నాకు వచ్చిందంటే రెండవ అబద్ధం ఆడాడు. ఏమన్నాడు తెలుసా, దాంట్లో దశంభాగం ఇస్తాను నేను చర్చికి. నేను చెప్పాను దశంభాగం వద్దు, ఏంటి పాలసీ అంటే ఆయన అన్నాడు, సార్ అద్భుతంగా ఉంటుంది పాలసీ అని ఓపెన్ చేసి తన దగ్గర ఉండే ఒక లీఫ్లెట్ ఓపెన్ చేసి చూపించాడు. చూపిస్తే ఎంత అన్నాను. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు ఎట్లా ఐటీ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కావాలి, కాబట్టి ఎలా చేయాలి కదా అనుకొని చేశాను. చేసిన తర్వాత ఏదో అవసరం వచ్చేసి ఇక 3 years లాకింగ్ పీరియడ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత పోయి పనిచేసే స్థలంలో, ఇక్కడ కాదు అక్కడికి పోయి అక్కడ ఉండే వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి అడిగాను, బ్రదర్ ఈ పాలసీ తీసుకున్నాను చూడండి అంటే, ఆ నంబర్ చెప్తాను నా సైడ్ ఇట్లా చూశాడు ఆయన. ఏం సార్ అట్లా చూస్తున్నారని, ఇది ఎవరు తీసుకోడు సార్, మీరు ఎందుకు తీసుకున్నారు అన్నాడు. ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళ టార్గెట్ కోసం మిమ్మల్ని మోసం చేశారు. ఆ పాలసీ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాల నుండి లేడు ఆయన, కనపడలా. ఆ విశ్వాస వీరుడు, భక్తాగ్రేసరుడు. అవునా, ఎవరైనా అలా పాలసీ చేసేవాళ్ళు ఉంటే వందనాలు చెప్తున్నా, దయచేసి నా వద్దకు రావద్దు, ఓకేనా. అందుకు చెప్తున్నా దేవుని బిడ్డలారా, ఆయన చేసినది ఏంటంటే, నేను ఐ థింక్ 18,000 ఎంతో కట్టానండి, 3 years కట్టాను. కడితే అది కనీసము హాఫ్ కూడా లేదండి, 1/4% ఉంది. ఆయన అన్నాడు, ఇంకా 10 ఏళ్ళు ఆగితే తప్ప ఇది పెరగదు. లేదు సార్ నాకు ఇప్పుడు కావాలంటే, 10 ఏళ్ళకు కూడా గ్యారంటీ చెప్పలేను సార్, ఇంకా తగ్గిపోవచ్చు, ఇంకా మీరు నష్టపోవచ్చు, ఒకవేళ తీసుకుంటే హాఫ్ వస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, అవునా సరే. ఇంటికి వచ్చాను, రెజినాకు చెప్పాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన తెలుసా, ప్రభువా నీ శక్తి ఆయనపైకి కాదు, ఆయన ఏదో తన అవసరతల కోసం మోసం చేశాడు, ఇప్పుడు నాకు అవసరం డబ్బు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, కాబట్టి ఇప్పుడు నీ శక్తి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పైన ఉండేటువంటి ఈ పాలసీ పైకి రావాలా. ప్రార్థన చేద్దాం, దీని వాల్యూ పెరగాల, మనకు లాభం రావాలా, ఖచ్చితంగా ప్రాఫిట్తో మనం తీసుకోవాలా. శత్రువుకు చాలా కోరికలు ఉంటాయండి, మన డబ్బును ఏదో ఒక రకంగా మన నుంచి దూరం చేయాలని ప్రార్థన చేయడం ప్రారంభించాం. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 1 నెల, 2 నెలల తర్వాత ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసంతో ఆ ఆఫీస్లోకి వెళ్ళాను. చూస్తున్నా కానీ, ఏం సార్ మళ్ళీ వచ్చేసారే అన్నాడు. ఏం లేదు సార్, ఒక్కసారి దాని వాల్యూ ఎందుకు సార్, వేస్ట్ సార్, వద్దు సార్, ఇప్పుడు తీసుకుంటారేమో తీసుకోండి, ఇంకా పడిపోయి ఉంటుంది, నాకు తెలిసి పడిపోయి ఉంటుంది, వద్దు సార్ అంటే. లేదు సార్ ఒక్కసారి చూడండి. ఏం సార్ కంపెనీలో పనిచేసే మాకు తెలియదు అనుకున్నారా, మేము చెప్పిన మాట వినండి సార్ అన్నాడు. నేను చెప్పాను, ప్లీజ్ ఒక్కసారి చూడండి. ఆయన చాలా చికాకుగా, నా అదృష్టం ఏంటంటే ఎవరు క్యూలో వెనక ఎవరు లేరు, కాబట్టి ఇంకా నేను ఒక్కనే, కాబట్టి సస్తా బతుకు చూడాలి. ఆయన వేరే వాళ్ళు ఉన్నారంటే రష్ అని చెప్పింది, ఓపెన్ చేశాడు. చూస్తే ఒక్కసారి నా సైడ్ చూసి, ఏమైంది సార్ అన్నాడు. నేను అడిగాను, ఏమైంది నువ్వు చెప్పాలి, నేనేమైంది కాదు, నువ్వు చెప్పు ఏమైందో అన్నాను. సార్ చాలా పెరిగిపోయింది సార్, ఇప్పుడు మీరు తీసుకుంటే 15 వాల్యూ యాడ్ అయిపోయింది సార్, మీరు కట్టిన దానికంటే 15,000 రూపాయలు యాడ్ అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మేము పరుస్తాం. నా శత్రువు ఒక తప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో నా దగ్గరికి వచ్చాడు, నన్ను తరమాలని చూశాడు, నా దగ్గర దోచుకోవాలని చూశాడు. అప్పుడు పనిచేసింది దేవుని యొక్క శక్తి. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు దేవుని సన్నిధిని కోరుతున్నావా? దేవా ఇది నా కష్టం, ఇది నా పరిస్థితి, ఇక్కడ నీ మహిమను నేను చూడాలి ప్రభా. నీవు చూస్తే ఖచ్చితంగా దేవుని మహిమనే చూస్తావు, నష్టాన్ని కాదు. శత్రువు అనుకున్నాడు, నేను కలుసుకోవాలి, తరమాలి, దోపుడు సొమ్ము పంచుకోవాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా మహిమాతిశయమును నేను చూపిస్తా,
నా మహిమాతిశయము నేను చూపిస్తా. ఒకటి, దేవుని యొక్క మహిమ నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అది అన్నిటికంటే శ్రేష్టమైంది. అంటే పరిశుద్ధంగా నువ్వు ఉన్నావంటే దేవుడు నీ దగ్గర ఉంటాడు, నీ కొరకు నీ శత్రువుల పైన యుద్ధం ఆడతాడు. మూడవదిగా ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చాలు. మహిమ ఎప్పుడు కనపడుతుంది తెలుసా? నీవు నింద పాలైనప్పుడు. నీ జీవితంలో ఎవరైనా నిందిస్తూ ఉన్నారా నిన్ను? నీవు దేవుని బిడ్డవైనందుకు నిందిస్తూ ఉన్నారా? నీవు మంచిగా జీవిస్తున్నందుకు నిందిస్తున్నారా? బైబిల్ చదువుతున్నందుకు నిందిస్తున్నారా? చర్చికి వస్తున్నందుకు నిందిస్తున్నారా? బైబిల్ క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడలా. దేవుని కొరకు ఏ నిందైనా భరిస్తున్నావమ్మా? ఒకవేళ నువ్వు చర్చికి వస్తున్నావని నీ బంధువులు ఏమైనా నిన్ను నిందిస్తూ ఉన్నారా? లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఏమైనా నిందిస్తూ ఉన్నారా? నీ స్నేహితులు ఏమైనా నిందిస్తూ ఉన్నారా? పేర్లు పెడుతున్నారా? భక్తుడు వచ్చేసాడు, అబ్బో ఎక్కడ లేని భక్తి వచ్చింది అని ఒకవేళ నింద పాలైతే బైబిల్లో వ్రాయబడింది, నిన్ను నిందించేవారు ఉంటారు. నీవు మంచిగా జీవిస్తే కొంతమంది నిందిస్తారు, చెడ్డగా ఉంటే ఏమన్నారు? చెడ్డగా ఉంటే తిడతారు, మంచిగా ఉంటే నిందించడం ప్రారంభిస్తారు నిన్ను. క్రీస్తు నిమిత్తము ఎవరు వీళ్ళు? ఆయా ప్రాంతాల్లో చెదరిపోయిన వారు, దేవుని బిడ్డలు చెదరిపోయిన వారు వెళితే నిందించడం ప్రారంభించారంట. ఎందుకు నిందించారు తెలుసా? యెరూషలేములో ఉండే వారికి హింస కలిగితే వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మాసిదోనియా, కప్పదోకియా, పొంతు, గలతీయా ఈ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు వెళ్ళిపోతే అక్కడ ఉండే వాళ్ళు అడిగారు, ఏమ్మా ఎందుకు ఈ ఊరికి వచ్చారు? వాళ్ళు చెప్పారు, ఆ ఊరిలో మేము దేవుని నమ్మి ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని తరిమారు. అప్పుడు వాళ్ళు నిందించారు. బుద్ధి ఉందా? మీ దగ్గర పొలాలు ఉన్నాయి, ఆస్తులను వదిలిపెట్టి వచ్చేసారేంటి? దేవుడంట పిల్లల్ని ఇంత కష్టాల పాలు చేస్తున్నారా అని నిందిస్తే పేతురు అంటున్నాడు, మీరు నిందల పాలైనప్పుడు మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. మన జీవితంలో ఎవరైనా నిందిస్తున్నారా? దేన్ని బట్టి అయినా మనం నిందల పాలవుతున్నామా? మన పరిచర్యను బట్టి, లేకపోతే మన భక్తి జీవితాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన ప్రార్థనను బట్టి, దేన్ని బట్టి అయినా ఎవరైనా నిందిస్తున్నారా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఒకటి గుర్తుంచుకో, నీ పక్షాన దేవుడు నిలబడతాడండి. బైబిల్లో నీ మీద దేవుని ఆత్మ నిలుచుచున్నాడంట. అంటే ఇప్పుడు సాతానికి ఎవరు కనపడతారు తెలుసా? మొట్టమొదటిగా నీకంటే ముందు దేవుని ఆత్మ కనపడతాడు. నిందించే వారి ఎదుట నీ కొరకు పనిచేసే దేవుని ఆత్మ ఉన్నాడు. ఆయన ఎలాంటి ఆత్మ? మహిమ స్వరూపి అయిన ఆత్మ. వెన్ యు ఆర్ బీయింగ్ రెడిక్యూల్డ్, నీవు నిందించబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. నీ కొరకు మహిమ కలిగిన దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. బైబిల్ ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును. ఇక్కడ టోబియా, సన్బల్లటు అది వాళ్ళ పేర్లండి. వాళ్ళిద్దరు ఏం చేశారంటే నెహెమ్యాతో కలిసి చాలామంది యెరూషలేము చుట్టూ ప్రాకారాలు నిర్మిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏంటి వీళ్ళు ఏదో పని చేస్తున్నారే, వీళ్ళు దుర్బలులు అంటే అర్థం ఏంటి తెలుసా? దే ఆర్ ఫీబుల్. వాళ్ళు చాలా బలహీనులు అండి. కట్టేదానికి స్తోమత లేదు. కట్టినా కూడా ఒక నక్క ఎగిరిందంటే అది పడిపోతుంది. అంత చేతగాని దద్దమ్మలు వీరు అని మాట్లాడుతుంటున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు నీ పైన నోరు పారేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిన్ను సతాయించడానికి కొంతమందిని సాతాను పెడతాడు. నిన్ను ఏదో ఒక రకంగా ఇరిటేట్ చేయడానికి, నీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి కొంతమందిని ఉంచుతాడు. అప్పుడు నువ్వు చూడాల్సింది, ఎవడ్రా వీడు పనికి మనలాడు అనవద్దు, లేదా ఎవరిమే వేస్ట్ క్యాండిడేట్
కానవద్దు. అప్పుడు నువ్వు చూడాలి, దేవా నీ మహిమను కనపరచు, దేవా నీ మహిమను కనపరచు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో దేవుని ఆత్మ నీ పైన నిలుస్తాడండి. అందుకే పేతురు అంటున్నాడు, చెదరిపోయిన వారులారా మీరు నిందించబడుతున్నారా, మీరు నిందించబడుతూ ఉంటే దేవుని వైపు చూడండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఉండేటువంటి వారు మనం బాప్తిసం తీసుకున్నాక నిందిస్తూ ఉంటారు. అది వాళ్ళ ఫ్రెండ్స్ అయినా లేకపోతే వాళ్ళతో రానందుకు నిందిస్తారు. నిజమైన భక్తిలో ఒకటి ఉంటుందండి. నువ్వు నిజంగా భక్తిపరుడవైతే ఈ మార్గం గుండా ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. నిజమైన భక్తి, నిజమైన పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఉండి తీరుతారు. ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే వాళ్ళకి నచ్చదు. నువ్వు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయావు అనుకో, వాళ్ళు నేమనరు. నిన్ను ఒక మాట అంటున్నారు అంటే నువ్వు ఎక్కడో పరిశుద్ధంగానే ఉంటున్నావు. దాన్ని బట్టి నువ్వు మారిపోవద్దు. సన్బల్లట్టు, టోబియా సన్బల్లట్లు వాళ్ళ గుంపు వచ్చి ఎగతాళి చేయడం ప్రారంభించారు. వీళ్ళు పని చేస్తారంటారా, వీళ్ళు గోడ కడితే నిలబడుతుందంట. నక్క ఎగిరిన, నక్క బరువు ఎక్కువ ఉండదు, నక్క ఎగిరిన ఏనుగు అవసరంలా, లేకపోతే జిరాఫీ, నక్క ఎగిరిన వీళ్ళు కట్టినటువంటి గోడ, యెరూషలేము చుట్టూ ఉండే గోడ చాలా ఎత్తైన గోడ, రాళ్లతో కట్టే గోడ, వీళ్ళకి టాలెంట్ లేదు, పడిపోతుంది అని క్రిటిసైజ్ చేశారు. దేవుని బిడ్డలారా, అయినా నెహెమ్యా గ్రంథం చివరిలోకి మీరు వస్తే వాళ్ళు ఆ పని చేశారు. అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, మా దేవుని వలన ఈ పని జరిగినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉన్నారా? నీ కుటుంబాన్ని ఎవరైనా ఆడిపోసుకుంటున్నారా? నీవంటే నచ్చని వారు ఎక్కువైపోయారా? నువ్వు చేయాల్సింది ఒకటి, గుర్తించు, అది సాతాను కార్యం. నిన్ను పడగొట్టడానికి, నిన్ను చెడగొట్టడానికి సాతాను వేసిన ఒక మాస్టర్ ప్లాన్ అని గుర్తించు. ఒకటి చేయడం ప్రారంభించు. దేవా నువ్వు నాకు సహాయం చేయి. దేవునికి స్తోత్రం. ఒకానొక రోజు ఒక పోస్ట్లో ఒక లెటర్ వచ్చిందండి నాకు. ఆ లెటర్ చూశాను, ప్రేయర్ రిక్వెస్ట్ ఏమో అని ఓపెన్ చేస్తే దాంట్లో నన్ను దూషిస్తూ ఒక లెటర్ రాశారు. వెంటనే అటు ఇటు చూశాను, ఎవరు లేరు కదా అని జోబులో పెట్టుకున్నాను. మిగిలినవి మాత్రం ఒక టేబుల్ పైన పెట్టాను. ఆ లెటర్ తీసుకొని నా ప్రేయర్ రూమ్కి నా రూమ్కి వెళ్ళిపోయాను. ఆ లెటర్ పరిచి, ప్రభువా ఇదిగో ఎవరు రాశారో నాకు తెలుసు, పేరు రాయకుండా రాశారు, నాకు తెలుసు ప్రభువా, ఇందులో తప్పు ఉంటే నేను సరి చేసుకుంటా, ఇందులో నా తప్పు లేకపోతే నీవే న్యాయం తీర్చు ప్రభువా, నీవే నా పక్షాన కార్యం జరిగించు. ఇంత దారుణంగా లెటర్ రాస్తారా? ఎవరికి చూపించలేదు. ఈ దినం వరకు కూడా ఎవరికి మా ఇంట్లో తెలియదు ఆ లెటర్ రాశారు అనేటువంటిది. ఇక్కడ నేను వాక్యం చెప్పినప్పుడు విన్నారే తప్ప వాళ్ళు చూడలేదు, వాళ్ళు చదవలేదు. కానీ దేవుని ఎదుట పెట్టి చెప్పాను, ప్రభువా దే హ్యావ్ అక్యూజ్డ్ మీ, నన్ను ఈ రకంగా అన్నారు ప్రభువా, నీ చేతుల్లో పెడుతున్నాను. అక్కడే చించేశాను, పడేశాను. దేవుని బిడ్డలారా, వారం తిరగకముందే దేవుడు నా పక్షాన ఒక కార్యం చేశాడు. అదేంటంటే ఎవరు రాశారో ఆ వ్యక్తే ప్రార్థనకు వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడడం, ఆ వ్యక్తి కుటుంబాన్ని దేవుడు దర్శించడం, ఆ కుటుంబంలో కార్యాలు జరిగించడం. ఎవరు దేవుడు తెలుసా? నీవు నిందల పాలైనప్పుడు మహిమ స్వరూపైన ఆత్మ నీ పైన నిలుస్తాడు. మహిమ కలిగిన దేవుడు ఆయన తన సన్నిధిని తీసుకొని వస్తాడు. ఆయన వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు నిందల పాలయ్యా, వరీ నాట్, ఐ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. నెహెమ్యా ఏం చేసుకోలేడు. ఎందుకు తెలుసా? వీళ్ళు తక్కువ పని చేసే, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. సనిగేవారు, నిందించేవారు, హేళన చేసేవారు ఎంతమంది కావాలంటే అంతమంది ఉన్నారు. వాళ్ళకు పవర్ ఉంది, వాళ్ళ దగ్గర లేనటువంటిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దే ఆర్ ఏబుల్ టు రెడిక్యూల్, దే ఆర్ ఏబుల్ టు క్రిటిసైజ్, దే ఆర్ ఏబుల్ టు డిస్కరేజ్ దెమ్. అప్పుడు నెహెమ్యా అందరు కలిసి దేవుని ఎదుట చేసిన కార్యం ఏంటి తెలుసా? ఎంత విచిత్రమైన మాట. గోడ కట్టేటప్పుడు యుద్ధం అవసరమా? ఇదే 4వ అధ్యాయంలోనే కదా మనం చదివింది. వాళ్ళు గోడ కట్టడానికి వెళ్తే మీ గోడ కడితే నక్క ఎగిరితే పడిపోతుంది అన్నారు. కానీ అదే 4వ అధ్యాయంలో 19:20లో నెహెమ్యా అంటున్నాడు, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. వాళ్ళు మనల్ని మాటలతో యుద్ధం చేస్తున్నారా? ఇప్పుడు దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఆయన ఆత్మ నువ్వు నిందించబడుతూ ఉంటే నీ దగ్గరకు వస్తుంది, నీ కొరకు కార్యాలు జరిగిస్తుంది. చివరికి ఒక మాట చెప్పకుండా నేను ముగించలేను. ఈ మహిమ కలిగిన దేవుడు ఎప్పుడు నీ దగ్గర ఉంటాడు. వెరీ సింపుల్. ఈ మహిమ కలిగిన దేవుడు నీ దగ్గర ఉండాలంటే పరిశుద్ధంగా జీవించు. ఒకానొక రోజు మోషే దేవుని అడుగుతాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించు ప్రభువా,
నిర్గమకాండ 33వ అధ్యాయం 19 నుంచి 22 వరకు చూస్తే మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు నిజంగా నా 100% మహిమ చూడాలంటే చచ్చిపోతావు మోషే. కాబట్టి నీవు చీల్చబడినటువంటి రాయి దగ్గర నువ్వు రా, చీల్చబడినటువంటి రాయి దగ్గర నువ్వు నిలబడు, నేను నా వెనుక భాగంతో అలా దాటి వెళ్ళిపోతాను, నా మహిమ నువ్వు చూస్తావన్నాడు. ఫ్రంట్ పోర్షన్ నువ్వు చూడవు, నువ్వు చూస్తే బ్రతకలేవు, నా మహిమ అంత గొప్పది. కానీ నువ్వు బండ సందులోకి వస్తే, చీల్చబడినటువంటి ఒక బండ సందులోకి నువ్వు వచ్చి అక్కడ నిలబడితే, నువ్వు అక్కడ దాక్కొని ఉంటే నేనేం చేస్తాను తెలుసా, అలా దాటి వెళ్ళిపోతా, నువ్వు నా మహిమను చూస్తావన్నాడు. దేవుడు ఇక్కడ ఒక మాట నేర్పిస్తున్నాడు. దేవుని మహిమ నువ్వు చూడాలంటే ఆ చీల్చబడిన బండ ఏంటి తెలుసా, నీ ప్రార్థనా స్థలం, నువ్వు ప్రార్థించే స్థలం. నువ్వు ప్రార్థన చేసి, దేవా నీ మహిమను నా కొరకు కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. అద్వితీయ సత్య దేవానికి వందనాలు. ఎంత గొప్ప సన్నిధి ప్రభా మీది, దేవానికి వందనాలు. మహిమ కలిగిన మీ స్వభావాన్ని బట్టి వందనాలు, మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరైతే దేవా నాలో పాపం ఉంది, నాలో అలవాట్లు ఉన్నాయి, నాలో తప్పుడు కోరికలు ఉన్నాయి, తప్పుడు జీవిత విధానం ఉంది, దేవా నీ మహిమను కనబరుచు అని ఎవరైతే అడుగుతున్నారో నాయనా, ఎవరిని మీరు వదిలేసి వెళ్ళిపోయారో ప్రభా, వారి పాపాలను బట్టి, వారి శాపాలను బట్టి ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే అడుగుతున్నారో దేవా తిరిగి నా దగ్గరికి రా, నాతో ఉండు అని ఎవరైతే అడుగుతున్నారో, అలాంటి వారి దగ్గరికి నీ మహిమ దిగివచ్చును గాక. పరిశుద్ధపరిచిన దేవుని యొక్క మహిమ, యేషయాను పరిశుద్ధపరిచిన దేవుని యొక్క మహిమ ఇప్పుడు ఎవరైతే ఏ పాపములో ఉన్నారో ఆ పాపము స్థితిగతుల్లో నుంచి బయటపడుదురు గాక. యేసు నామమున ఆ పాపము కాళ్ళు, ఆ తాళ్ళు తెగిపోవును గాక. మీ శక్తి పని చేయును గాక, నీ మహిమ పని చేయును గాక. ప్రతి పాపపు అలవాటుకు ప్రేరేపించే దురాత్మ క్రియలను యేసు నామమందు ఇప్పుడు బంధిస్తూ ఉంటున్నాను. మీ మహిమ కనబడును గాక. ఎవరైతే అడుగుతున్నారో వారి జీవితాల్లో నీ మహిమ కనబడును గాక, నీ మహిమ కలిగిన కార్యములు జరుగును గాక. మాలో మరింత పరిశుద్ధత, మరింత పరిశుద్ధత, మరింత పరిశుద్ధత దేవా దయచేయండి ప్రభా. శత్రువుల ఎదుట నీ మహిమను కనపరిచే దేవుడవు నాయనా. కాబట్టి మాకు ఉండేటువంటి ప్రతి శత్రువు పైకి నీ మహిమ దిగివచ్చును గాక. వారి ప్రతి కోరిక వ్యర్థమైపోవును గాక. మా శత్రువుల యొక్క కోరికలు వ్యర్థమైపోవును గాక. దేవా మేము ఆశీర్వదించబడిన వారముగానే ఉందుము గాక. మా ఎదుట ఎర్ర సముద్రాలు చీలిపోవును గాక. మా ఎదుట ఫరో సైన్యాలు మునిగిపోవును గాక. మేము విజయ పదంలో, వాగ్దాన మార్గాల్లో నడుస్తూనే ఉందుముగాక. నీ మహిమను బట్టి కార్యాలు జరుగునుగాక. దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, ఎవరైతే నిందల పాలవుతున్నారో, దేవుని నమ్మినందుకు, దేవుని కొరకు జీవిస్తున్నందుకు అనవసరంగా నిందల పాలవుతున్నారు ప్రభా, యేసయ్యా దర్శించండి. నీవే వారి పైన మహిమ కలిగిన ఆత్మగా కనబడండి. వారి నిందకు బదులుగా పూదండ వారికి వచ్చునుగాక, నిందకు బదులుగా ఘనత వచ్చునుగాక. వీరికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోరు నా దేవుని శక్తిని చూచునుగాక, నా దేవుని కార్యములే జరుగునుగాక. నాయనా మాకు మరింత ప్రార్థన అనుభవాలు దయచేయండి దేవా. మేము ప్రార్థన చేయుదుముగాక, ప్రార్థనకు దూరం కాకుండా ఉందుముగాక. కుటుంబ ప్రార్థనలైనా, వ్యక్తిగత ప్రార్థనలైన, సంఘ ప్రార్థనలైనా మేము దూరం కాకుండా ఉందుముగాక. మీరే మమ్మల్ని దర్శించి దీవించి మీ బలమైన ఆత్మకార్యాలు జరిగించుమని మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి
ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.